హలో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏది కరెక్టో అడుగుతున్నాడు. పిండి పదార్థ నిర్ధారణ పరీక్షలో అయోడిన్ని ఉపయోగిస్తారు. గోకరకాయ, బీరకాయలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. ఇక్కడ రెండు ఆప్షన్లు ఏ మరియు బి సరైనది, బి మాత్రమే సరైనది. ఇక్కడ పిండి పదార్థ నిర్ధారణలో అయోడిన్ని ఉపయోగిస్తారు, రైటే. గోకరకాయ, బీరకాయలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి, ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు ఏ మరియు బి సరి అయినది. రెండవ క్వశ్చన్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తాజా పండ్లు, కూరగాయలు తినడం వలన స్కర్వీ వ్యాధి నయమవుతుంది. శరీర పెరుగుదలకు ప్రోటీన్లు సహాయపడతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ని అధిక మొత్తంలో తీసుకోవాలి. ఇక 4 వాక్యాలు ఇచ్చాడు, సరికాని వాక్యాలను గుర్తించమన్నాడు. ఇక్కడ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఇది తప్పు. జంక్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్, తాజా పండ్లు, కూరగాయలు తినడం వలన స్కర్వీ వ్యాధి నయం అవుతుంది, ఇది రైటే. శరీర పెరుగుదలకు ప్రోటీన్లు సహాయపడతాయి, ఇది కూడా రైటే. నెక్స్ట్, క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ని అధిక మొత్తంలో తీసుకోవాలి, ఇది రాంగ్ అండి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ని తక్కువ మోతాదులో మనము తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యాలు అడిగాడు, కాబట్టి ఏ మరియు డి మనకు రైట్ ఆన్సర్, ఏ మరియు డి. నెక్స్ట్, మూడవ క్వశ్చన్, సరైన వివరణ గల వాక్యం. ఫస్ట్ స్టేట్మెంట్, చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం విడుదల అవుతుంది. నెక్స్ట్, ఆమ్లాలు అనేవి ఎరుపు లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. మూడవ స్టేట్మెంట్, వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 1, 2, 3 సరైనవి. చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం విడుదలవుతుంది, ఇది రైటు. ఆమ్లాలు అనేవి బ్లూ లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మారుస్తాయి, కాబట్టి బిఏఆర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది, ఇది కూడా రైటే. మనకు సరైన వివరణ వాక్యం అడిగాడు కాబట్టి 1 మరియు 3 మనకు సరైనవి అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.